అలానే కుంభరాశి అనేది వాయుతత్వ రాశి. సో సహజంగా ఎవరైనా సరే వాయుతత్వ రాశుల్లో పుట్టారు అంటే వారికి చిన్నప్పటి నుండే క్యూరియాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతిదీ తెలుసుకోవాలన్న కోరిక అనేది కుంభరాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక కుంభరాశి వాళ్ళని చిన్నప్పుడే అంటే ఒక 6 నెలలు, సంవత్సరం ఈ వయసులో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేశారనుకోండి, వాళ్ళు ఎక్కడా కూడా కుదురుగా ఉండరు. ఎప్పుడు అడి తిరుగుతారు, ఇడి తిరుగుతారు, అది లాగుతారు, ఇది లాగుతారు, ఏదో ఒకటి చూడాలి, తెలుసుకోవాలన్న కోరిక, ఆతృత అనేది చిన్నప్పటి నుండి కుంభరాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే కుంభరాశి అనేది ఎనలిటికల్ స్కిల్స్ని, రీసెర్చ్ స్కిల్స్ని కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. మీరు కనుక చూసినట్లయితే మెడిసిన్కి సంబంధించిన వాటిల్లో అంటే వైద్య వృత్తికి సంబంధించి కావచ్చు, లేదు అంటే వీటిలో రీసెర్చ్ ఉన్న వాళ్ళలో అంటే ఏదైనా వ్యాధికి వ్యాక్సినేషన్స్ అనో, లేదంటే ఏదైనా మెడిసిన్ని డెవలప్ చేయడమనో, ఇలా చేసిన వాళ్ళల్లో కూడా ఎక్కువ మంది కుంభరాశిలోనే ఉంటూ ఉంటారు. ఎందుకంటే అటు డాక్టర్లకి కనెక్ట్ అవుతుంది, అలానే ఇటు మెడికల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని, ఇటువంటి రీసెర్చ్ని చేయడంలో కూడా కుంభరాశి అనేది బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. అలానే ఈవెన్ ఫిజిక్స్కి సంబంధించి కూడా కుంభరాశి అనేది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అలానే ఇక్కడ మనకి కుంభరాశి అనేది వాయుతత్వ రాశి అని చెప్పుకున్నాం కాబట్టి క్రియేటివ్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మ్యూజిక్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఆర్ట్స్కి సంబంధించి, డ్యాన్స్కి సంబంధించిన వాటిల్లో కావచ్చు, ఈ కుంభరాశి అనేది బాగా కనెక్ట్ అవుతుంది. ఈవెన్ వాయుతత్వ రాశులన్నీ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాయి. తర్వాత కుంభరాశి వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి కేవలం క్యూరియాసిటీ ఒక్కటే కాదు, వాళ్ళు చాలా సెన్సిటివ్గా కూడా ఉంటారు. కాస్త మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరితోనే ఒక అటాచ్మెంట్ అనేది కుంభరాశి వాళ్ళకు ఉంటూ ఉంటుంది. చాలా ఈజీగా ఎవరితో అయినా సరే కలిసిపోగలుగుతారు. తర్వాత కుంభరాశి వాళ్ళకి ఏంటి అంటే వీళ్ళు వాళ్ళ గురించి ఆలోచించేది దానికంటే కూడా సమాజం కోసం, చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఆలోచించేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఓపెన్గా చెప్పుకుంటే కుంభరాశి వాళ్ళకి వాళ్ళుగా వచ్చే ప్రాబ్లమ్స్ అంటే కూడా వీళ్ళు పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్ని వీళ్ళ నెత్తి మీద వేసుకుని బాధపడడం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్రెండ్కి ఏదో అవసరం ఉందనుకోండి, వీడి దగ్గర ఉన్నా లేకపోయినా వీడు ఎక్కడికో వెళ్ళి డబ్బులు అప్పు తీసుకొచ్చి మరీ వాళ్ళ స్నేహితుడికి ఇస్తుంటాడు. ఇట్లా వాళ్ళు సఫర్ అయ్యే అవకాశాలు అనేవి కుంభరాశులు ఎక్కువగా ఉంటుంటాయి. అంటే ఇక్కడ కేవలం స్నేహితుల వల్ల మాత్రమే కాదు, ఈవెన్ పరిచయం లేని వాళ్ళకి కూడా సహాయం చేసే గుణం అనేది ఎంతో కొంత కుంభరాశి వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలానే సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచించడము, సొసైటీకి ఏదో చేయాలన్న తాపత్రయం అనేది కుంభరాశిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే మనకి ఇక్కడ కుంభరాశిలో సోషల్ యాక్టివిస్ట్స్, అలానే హ్యూమన్ రైట్స్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా మనకి కుంభరాశిలో చాలా ఎక్కువ మంది ఉంటుంటారు. అలానే మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది కూడా కుంభరాశి. ఆయన దేశం కోసం ఎంత చేశారనేది మనకు అంతా తెలుసు. సో ఇలా తమ గురించి కంటే కూడా సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచించేవాళ్ళు, తమ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించే తత్వం అనేది కుంభరాశిలో ఉంటుంది. ఈవెన్ చాలామంది పొలిటీషియన్స్ మనకి సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కుంభరాశిలో పుట్టారు.